హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే 10th క్వాలిఫికేషన్స్తో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. గైస్ ఈ రోజు వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ మనకు ఎల్ఐసి కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫర్ డేకి మీరు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10th క్వాలిఫికేషన్స్తో కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్లను రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. డేకి మీరు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట పార్ట్ టైంగా. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఎనీ 10th పాస్ క్యాండిడేట్స్ విత్ గుడ్ సేల్స్ అక్యూమెన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీ దగ్గర 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో మీరు 10th పాస్ కనుక అయినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10th అండ్ అలాగే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే 50,000 నుంచి 3 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 15,000 to 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక శాలరీతో పాటు మీకు అన్ని రకాల వేరియబుల్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్ శాలరీని మీరు 20,000 to 23,000 పర్ మంత్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అలాగే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఎల్ఐసి కంపెనీ ఏంటంటే ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్ కంపెనీ అనమాట. అంటే కస్టమర్స్ ఆర్ క్లయింట్స్కి వీళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధించి సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానిలో భాగంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్లయింట్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి కన్సల్ట్ అండ్ అండర్స్టాండ్ క్లయింట్ నీడ్స్, ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్ అండ్ రిస్క్ టాలరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక ఎల్ఐసి కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ ఏదైతే నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఇక నీడ్స్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ఫినాన్షియల్ సిచ్యుయేషన్కి సంబంధించి అండ్ అలాగే రిస్క్ టాలరెన్స్కి సంబంధించి మీరు సో మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే పాలసీ అడ్వైజెస్, సో ఈ యొక్క ఎల్ఐసి కంపెనీలో ఏవైతే పాలసీస్ ఉంటాయో సో ఇక పాలసీస్ గురించి అయితే మీరు క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక సేల్స్ అండ్ మార్కెటింగ్, సో మీరు కస్టమర్స్కి అయితే ఈ యొక్క సేల్స్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక ఎల్ఐసి కంపెనీలో సో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మీరు ఫోన్ కాల్స్ చేసేసి కస్టమర్స్కి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్కి సంబంధించి ఇక ప్రోడక్ట్స్ని అయితే మీరు సెల్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రొవైడింగ్ ఆన్ గోయింగ్ అసిస్టెన్స్, హ్యాండిల్ క్లైమ్స్ అండ్ ఎన్షూర్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క కంపెనీ కస్టమర్స్కి మీరు కస్టమర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే సో డిఫరెంట్ క్వైరీస్తో అయితే అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్తో అయితే మిమ్మల్ని కస్టమర్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ యొక్క కాల్స్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ చేసేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లైన్సీ మేనేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ష్యూర్ అదరెన్స్ టు ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్, మెయింటైన్ రికార్డ్స్ అండ్ ప్రాసెస్ పేపర్ వర్క్ అక్యురేట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏదైతే వర్క్ చేస్తారో సో ఇక వర్క్ సంబంధించి మీరు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్కర్స్ ఓవరాల్గా మీరైతే క్లయింట్స్కి యొక్క ఎల్ఐసి కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కాస్ట్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి సో ఎక్స్ప్లెయిన్ చేసేసి సో ఇక ప్రోడక్ట్స్ అయితే మీరు సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి
అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, లైఫ్ టైమ్ ఇన్కమ్ అని చెప్పేసి మీరు ఫస్ట్ సేల్స్లో 35% కనుక మీరు అచీవ్ చేస్తారంటే మీకు 35% ఈ యొక్క ఎల్ఐసి పాలసీకి సంబంధించి మీకు ప్రీమియం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత సెకండ్ అలాగే థర్డ్ ఇయర్లో వచ్చేసి 7.5% అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకు 5% అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది అంటే మనకు శాలరీతో పాటు ఈ యొక్క లైఫ్ టైమ్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు హోమ్ అలాగే కార్ ఫెస్టివల్ లోన్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక ఎల్ఐసి ఏజెంట్ వచ్చేసి ఫర్నిచర్ అలవెన్సెస్ అలాగే ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్సెస్ అండ్ మెనీ మోర్ అదర్ ప్రొవిజన్ బేస్డ్ ఆన్ దేర్ మెంబర్షిప్ ఆన్ వేరియస్ క్లబ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే రిటైర్మెంట్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గుడ్ కన్విన్సింగ్ పవర్ అయితే ఉండాలి, రిలేషన్షిప్ బిల్డింగ్ అయితే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 15 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆఫీస్ లొకేషన్ మనకు ముంబైలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చే జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.